ఆపరేషన్ సింధూర్ పాక్ దాడులపై ఆర్మీ కీలక ప్రకటన చేసింది. డ్రోన్లు, సాయుధ సామాగ్రితో పాక్ తెగబడిందని తెలిపింది. అయితే ఈ దాడులను భారత దళాలు సమర్థంగా తిప్పికొట్టాయని స్పష్టం చేసింది. భారత దళాల దాడుల్లో పాకిస్తాన్ నగరాలు దెబ్బతిన్నాయని ఆర్మీ తెలిపింది. ఈ దాడుల్లో పాక్ తీవ్రంగా నష్టపోయినట్లు ప్రకటించింది. పాకిస్తాన్ దుర్మార్గాలపై మాజీ ఆర్మీ అధికారులు మండిపడుతున్నారు. మునుపటి నుంచి పాక్ది కుక్కతోక వంకర అనే పద్ధతిగానే ఉందని ఫైర్ అవుతున్నారు. ఎన్నిసార్లు బుద్ధి మార్చుకోమని చెప్పినా ఇంకా మార్చుకోవటం లేదంటూ మండిపడుతున్నారు. పాకిస్తాన్ దుశ్చర్యలపై మనతో మాట్లాడేందుకు మాజీ ఆర్మీ అధికారి రమేష్ కుమార్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు పాక్ చేస్తున్న కవ్వింపు చర్యల్ని ఎలా చూడాలి? అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా పాక్ ఎందుకు భారత్ పై ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది? పాకిస్తాన్ కేవలం చేయగలిగింది కవ్వించడమే చేయగలుగుతుందండి. వాళ్ళకి యుద్ధం చేసే తాహతు, యుద్ధం చేసే స్తోమత, యుద్ధం చేసే ధైర్యం లేదు. 1947లో చిక్కుగా ఓడిపోయారు, 65లో కూడా ఓడిపోయారు, 71లో కూడా ఓడిపోయారు. కాబట్టి వాళ్ళని పాలించే నీతి ఏంటంటే వాళ్ళ జియావుల్ హక్ అనే చెప్పే ఒక మతోన్మాది ఆర్మీ చీఫ్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మతోన్మాదులే ఆర్మీ చీఫ్లు అవుతున్నారు. వాళ్ళు చేసేది బ్రీడ్ బై 1000 కార్డ్స్, అంతకంటే ఎక్కువ చేయడానికి వాళ్ళకి స్తోమత లేదు, తాహతు లేదు. రమేష్ గారు, అంటే పాకిస్తాన్ ఎంతసేపటికి ఉగ్రవాదాన్ని మేము ఎంకరేజ్ చేయము అన్నట్టు మాట్లాడతారు. మరి అదే ఉగ్రవాదులు చనిపోతే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోటి వాళ్ళ అంత్యక్రియల్ని చేస్తారు. దీన్ని ఎలా చూడాలి? చూడండి, ప్రపంచానికి చూసేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే ఒప్పుకున్నాడు. ఏంటి అంటే అమెరికా వాళ్ళు లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మాకు చెప్పారు సోవియట్ వాళ్ళని బయటకి తోడాలని చెప్పి టెర్రరిస్ట్ మీరు కావాలి అని చెప్పి వాళ్ళే మమ్మల్ని టెర్రరిస్ట్ చేశారని వాళ్ళే స్వతగా ఒప్పుకున్నారు. కాబట్టి ప్రపంచానికి చూపించేది ఒకటి, చేసేది ఒకటి. రెండో మాట ఏంటి అంటే వాళ్ళ ఉనికి కేవలం ఉగ్రవాదంలోనే ఉన్నది, వాళ్ళ ఉనికి మతోన్మాదంలోనే ఉన్నది. ఎందుకు అంటే వాళ్ళు దేశాన్ని డెవలప్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు చాలా మంచి ఆర్థికంగా, ఇండస్ట్రీస్ ప్రకారంగా, వ్యవసాయ ప్రకారంగా గొప్పగా ఉన్నది పాకిస్తాన్ విడిన తర్వాత. 60s లో 70s లో. కానీ ఆ తర్వాత వాళ్ళ మైండే మారిపోయింది. ఫోటో వచ్చాడు, ఫస్ట్ వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళకి తినడానికి తిండి లేదు, వాళ్ళ ఇండస్ట్రీస్ లేవు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ లేదు. కేవలం వాళ్ళు బయట దేశాలు ఇచ్చినటువంటి లోన్ల మీదనే బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ కల్చర్ అనేది లేదు. కాబట్టి వాళ్ళు చేయగలిగింది కేవలం ఉగ్రవాదం చేయకపోతే లేపు అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడు, అక్కడ ప్రభుత్వానికి కూడా ఎవరు రెస్పెక్ట్ ఇవ్వదు. కాబట్టి కేవలం అదే ఒక్క మార్గం పట్టుకుని వాళ్ళు బతుకుతున్నారు. అంటే దాని బదులు ఇంకేం చెప్పడానికి లేదు. అంటే ప్రపంచం అంతా ఒక లైన్ లో వెళ్తుంటే కేవలం ఉగ్రవాదానికి హబ్ గా మార్చి అంటే పాకిస్తాన్ మారి ఇవాళ వాళ్ళు ఇట్లా ఉన్నారు అని అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చండి. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ కేవలము వాళ్ళు నేర్పేది ఒక్కటే ఏంటంటే ద్వేషము. ఆ ద్వేషం దేనిపైన? భారతదేశం పైన. భారతదేశం మీద ద్వేషం చేయాలి అంటే ఏంటి? వాళ్ళకున్న ఒకటే అవసరం మతం. ఆ మతాన్ని వాళ్ళు పెట్టుకొని వాళ్ళు అక్కడ ద్వేషాన్ని వాళ్ళు నేర్పిస్తున్నారు, పెంచి పూస్తున్నారు. మీరు ఒక్క మాట చెప్పండి, నిన్న వాళ్ళు చేసినటువంటి షెల్లింగ్ లో చనిపోయింది ఎవరు? మన భారత పౌరులైనటువంటి కొన ముస్లిం మహిళ ఒక ఆమె, కోరియా ప్రాంతంలో ఉన్న ఆమె చనిపోయింది. వాళ్ళకి అది పట్టించదు. భారతదేశంలో మనకి హిందువులైనా, ముస్లింస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, సిఖ్లైనా వాళ్ళు మన భారతీయులు అని మనం చూసుకుంటాం.
లేకిన్ కానీ వాళ్ళు చూసేది ఏంటి అంటే శ్రీనగర్ లో వాళ్ళని కానీ ఊరిలో కానీ బారాముల్లా కానీ అటాక్ అయితే దాంట్లో మన భారతీయ పౌరులు ఏంటంటే ముస్లిం సోదరులు కానీ వారి పరివారాలు చనిపోతే వాళ్ళకి అది పట్టదు మళ్ళా. కాబట్టి వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ దేశంలో నుంచి ఆ మతాన్ని మన దేశం నుంచి మన దేశం మీద ద్వేషం చెప్పడం మాత్రం వాళ్ళకి చేతనచ్చం తప్ప ఇంకా ఏమీ చేత కాదండి వాళ్ళకి. రైట్, థ్యాంక్ యూ అండి మీ స్పందనను తెలియజేసినందుకు రమేష్ గారు.